హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి బ్లౌజ్ టిప్ అనమాట. అదేంటి అంటే చిన్న కట్ వర్క్. ఇప్పుడు ఇది ఏంటంటే కట్ వర్క్ అనేది చీరలకైనా లంగా జాకెట్లకైనా ప్రతి దానికి కూడా చాలా ట్రెండీగా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో కట్ వర్క్లో ఇది ఒక చిన్న కట్ వర్క్ అనమాట. మెలికలుగా ఇలా మంచిగా ఆకులకి ఆకులు, పువ్వులకు పువ్వులు ఇలా విడివిడిగా మనకి ఇదే టైప్లో మనకి సేమ్ బయటికి కూడా నెక్కు తిప్పేయాలి అంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ఎలా వేయాలి ఏంటి అనేది చిన్న చిన్న టిప్స్ మీకు రిస్క్ లేకుండా చికాకు లేకుండా చక్కగా చెప్తాను. చూడండి, ఓన్లీ ఈ నెక్ గురించి ఒక 10 నిమిషాలు నేను మంచిగా వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క లైనింగ్ మనం ఒరిజినల్ ఉంది కదా, ఇది పైకి వేసుకొని ఇక లైనింగ్కి ఉల్టా సీదా అనేది ఏమి ఉండదు. మన డ్రాయింగ్ పైకి వచ్చేటట్టుగా మనం ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఇదేంటి అంటే నేను ఈ 2 కాట్లు నెక్కు వెడల్పుకు పెట్టానండి. ఇంకా దీన్ని బట్టి నెక్కు డీపు మనం ఉంటుందన్నమాట. ఇక దీన్ని బట్టి ఈ నెక్కు డీప్ ఎక్కడికైతే ఉందో ఇక్కడ కొసకి పెట్టుకొని మిగతా అదంతా పైకి వదిలేసుకోవాలి మనం. ఇంక ఇలా చూడండి, ఇంకో నెక్కు డీప్ ఇలా పెట్టేసాను. ఇక్కడికి పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి కొంచెం మనం ఏం చేయాలంటే ఇలా అని కరెక్ట్గా ఈ కాటు ఈ యొక్క వర్క్కి అంచున పెట్టేసి మనం ఒక పాదం మందం వర్క్ కంటే కొంచెం దూరంలో ఒక పాదం మందం కుట్టి ఇలా వేసుకోవాలి. లూజ్ కుట్టి వేసుకోండి ఇది, ఓకేనా? ఇలా మళ్ళీ సెంటర్ ఇలా చూసుకోండి, సెంటర్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చూసుకోండి, ఓకేనా? ఇలా ఓకేనా? ఇలా చూసుకొని ఇలా ఇలా వేసుకోవాలి. ఎంత దూరం? ఈ ఖర్చుకి మనకి పాదం మందం దూరం వేసుకోవాలి. ఎందుకంటే ఈ మనకి రావాలి కదా. మళ్ళీ ఈ కాట్ అనేది కరెక్ట్గా ఇక ఈ వర్క్తో సమానంగా పెట్టుకోవాలి మనం. గుర్తుంది కదా మీకు? ఇలా పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే చేతులకైనా ముందు నెక్ అయినా బ్యాక్ అయినా ఫస్ట్ కొంచెం దూరంలో, ఇప్పుడు ఒరిజినల్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే మనం డాట్ వేసుకోవచ్చు. లేదంటే ప్లాన్ ప్రకారం ఇలా పాదం మందం కుట్టు పెట్టి కూడా వేసుకోవచ్చు. దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు ఈ దారాలు అడ్డం ఉన్నాయిగా తీసేసి నేను కుట్టు వేస్తాను. చూడండి, ఇదేంటంటే పట్టేసినట్టుగా ఉంటుంది, చికాకు పుడుతుంది. ఇది వరకు చేయగానే తీయడం మర్చిపోయామండి. ఈ కట్ వర్క్ అంటేనే మిషనే పాపం చాలా ఇబ్బంది పడుతుందండి, చాలా టైం తీసుకుంటుంది. ఈ మెలికి తీసే నెక్కు ఇలాంటి నెక్కులు 2 బార్ నెక్కులు అయితే 2 చేయొచ్చు అనమాట. అంత హార్డ్ ఉంటుందన్నమాట మిషన్కి కూడా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న కుట్టు పెడదాం. ఇలా చిన్న కుట్టు పెట్టి ఇంకా చూడండి ఇలా. ఇప్పుడు దీనికి చిన్న కుట్టు ఎందుకు? మనం ఏంటంటే ఈ మలుపులు తిరగాలంటే పెద్ద కుట్టు తిరగదు. కొంచెం పాదాన్ని ఇలా లేపి చూడండి ఇలా దీని పక్క నుంచి కొంచెం దూరంలో ఇలా కుట్టు వేసుకోండి. ఇంక ఇదే స్పీడ్, ఎక్కువగా స్పీడ్ అయితే నడపొద్దు మనం, ఓకేనా? ఎందుకంటే రాదు, మళ్ళీ కట్ వర్క్ అనేది రాదు. దీని పక్కనే ఇలా కుట్టు పడేటట్టుగా చూసుకోవాలి. ఇలా మంచిగా ఇటువైపు నేను తిప్పిందే మనకి చిన్న చిన్న కట్ వర్కులు మంచిగా కనిపించాలి, మంచిగా బయటికి గలీజ్గా ఉండొద్దు అని చెప్పేసి నేను పెట్టాను అనమాట. ఇటువైపు తిప్పి ఇలా చూడండి, ఇంత చిన్నగా నేనైతే స్పీడ్గా వేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు కూడా చూపించాలి కదా. మళ్ళీ తొందరగా నాలాగా వేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారనమాట. ఇలా తప్పించుకుంటూ దీని పక్కన ఈ పాదాన్ని కొంచెం ఇలా లేపండి, కనబడుతుంది కదా. ఇలా లేపుకుంటూ మనం చేయాల్సిన పని అనమాట ఇది, ఓకేనా? ఇలా 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 తప్పకుండా వర్క్ మీద కుట్టు పడకుండా పక్కనే కుట్టు పడేటట్టుగా చూసుకునే బాధ్యత ఇప్పుడు మనకు ఉండాలన్నమాట. ఇలా చేయండి. అదే మగ్గం వర్క్ అయితే మాత్రం కంపల్సరీ పాదం తీసి సూది మీద వేసుకోవాలండి. ఇలా వేస్తే మాత్రం కలవదన్నమాట. 1 సైడ్ పాదం కూడా దీనికి సెట్ కాదు, పాదం తీసే వేసుకోవాలి, ఓకేనా? ఇలా చిన్న కుట్టు పెట్టండి. ఎందుకంటే చిన్న కుట్టేమంటే కుట్టు పడుతుంటుంది కదా, మనం తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎంతసేపు పట్టిందండి? చూడండి, ఒక 2-3 నిమిషాలు పట్టింది అంతే మనకి ఈ నెక్ వేయడానికి, అంతే.
ఇలా చేసిన తర్వాత పాదమన్నం ఖర్చు పెట్టేసుకుని ఇలా కొంచెం దూరంలో ఆ ఫస్ట్ వేసిన కుట్టు కట్ అయినా పర్వాలేదు, దానితో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ మనకి ఈ కుట్టు వేసిన దాకానే ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వేసుకున్న కుట్టు మళ్ళీ అది ఉంచాలని మళ్ళీ మీరు అలాగే ఉంచారనుకోండి, మనం మళ్ళీ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. సమానంగా చూసుకొని చేసుకొని ఇప్పుడు ఈ కాట్లు ఉన్నాయి చూడండి, ఈ కాట్ల ప్రకారం మనం అక్కడక్కడ కాటు పెట్టేయాలి. ఇలా ఇలా కాట్లు పెట్టాలి. అక్కడక్కడ ఈ మూలల దగ్గర కాటు పెట్టాలి. మళ్ళీ కాటు పెట్టేటప్పుడు కుట్టు తెగకూడదండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఈ కాటు అనేది. ఓకేనా? పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇంకా లోన చేయాల్సింది ఏం లేదు. దీన్ని చిన్నగా ఈ మెలికల దగ్గర గోటితో ఇలా అనుకుంటూ రావాలి. కరెక్ట్గా ఈ వర్క్ దగ్గర ఫోల్డింగ్ అనేది ఇలా చేయాలి. ఇలా చూడండి, ఇలా చేసుకుంటూ రండి చుట్టూ కూడా. ఓకేనా? ఇలా గోటితో చిన్న వేలుతో కానీ బొటన వేలుతో కానీ మనకి ఏది వీలుంటే అది చుట్టూ కూడా చేసుకుంటూ రావాలి. చేతులకైనా ఇంతే, ముందు మెడకైనా ఇంతేనండి. ఇలా తీయాలి. మనం ఈ తొందర చేసామనుకోండి, ఈ మూలలు పోతాయి. ఈ మూలలు పోయితే ఇంకా దానికి లుక్కే ఉండదు, ఇంకా బ్లౌజ్కి ఆ లుక్ అనేది ఉండదు అనమాట మూలలు పోతే. ఈ కట్ వర్క్ చేయించుకునేదే నీట్గా కనిపించడానికి చేయించుకుంటారనమాట ఎవరైనా కూడా. అది మనం చూసుకొని చేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇలా వేసేసి చూడండి మొత్తం ఇలా ఈ కొమ్ములు ఒక్కటి బయటికి దిత్తి చాలండి, మొత్తం సెట్ అయిపోతుంది. మెయిన్ ఈ కొమ్ములు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇలా రివర్స్ తీయాలి మొత్తం ఇదంతా ఇలా రివర్స్ తీసుకుంటే చాలు మనకు. ఓకేనా? ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా అని ఒకసారి ఐరన్ అని చేయండి, లేదంటే ఇలా చేత్తో ఇలా అనుకుంటూ పోండి. లైనింగ్ అనగాలన్నమాట, లైనింగ్ అండ్ ఒరిజినల్ ఇట్లా అనగాలి. ఇదంతా ఇట్లా అనాలి. ఇట్లా అంటేనే మనకి సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ కాట్లు కొంచెం మనకి లోన సెట్ చేస్తాయి అన్నమాట. ఇలా అంటే క్లాత్ని ఇలా వెనక్కి అనడం, ఇలా అనడం. ఓకేనా? ఇది రెండో ట్రిప్పు. మనకి కొంచెం కూడా బయటికి కనిపించకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా ఓకేనా? ఇలా ఇలా మొత్తం అనుకొని దీని ప్రకారం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకో చిన్న కుట్టు కలిసే దారమే కదా, ఇప్పుడు చిన్న కుట్టు కూడా దేనేమంటే ఇప్పుడు ఈ బార్డర్ పక్కన కుతికలో వేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా ఒక్కసారి వేసామనుకోండి, మళ్ళీ ఆ బార్డర్ మీద కనబడొద్దు. నేను మెరూన్ కలర్ దారం ఎక్కించాను, ఇదేమో జరీ అనమాట. ఏ దారం ఎక్కించినా కనబడుతుంది. ఇలా కుచ్చి మనకేంటి అంటే ఆ కట్ వర్క్కి వెళ్ళే మనం ఇలా అది ఎక్కకుండా చక్కగా ఇలా వేసుకోవాలి. చూడండి కింద మనం ఇది ఇట్లా అనుకుంటూ మళ్ళీ ఇట్లా అని పాదం ఎత్తుకుంటూ ఇది ఒక్కసారి రెండో ట్రిప్పు. ఇన్ని కుట్లు ఎందుకు అన్నాయా, మనం సింపుల్గా తిప్పేస్తామంటే ఇది కట్ వర్క్ లోన మనం 4-5 సార్లు కటింగ్లు చేసాము. అక్కడక్కడ లైనింగ్కి అండ్ ఒరిజినల్కి పటుత్వం అనేది ఉండదన్నమాట. ఈ కుట్టు వేయడం వల్ల ఏంటంటే చక్కగా మంచిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది అన్నమాట. కొంచెం లేట్ కావచ్చు కానీ నీట్గా ఉంటుంది. మనకి ఎటుపోయి కూడా ఈ కట్ వర్క్ ఎలా కుట్టాలి అనేది కావాలి కానీ టైం ఎంత పడుతుంది, మనం ఎంత వేస్ట్ చేసాము అనేది కాదు, ఎంత తొందరగా వేసాము అనేది కాదు. వర్క్ అనేది నీట్గా కనిపించాలి చూసే వాళ్ళకి. మనం వేయడం కూడా అంత నీట్గా వేసుకోవాలన్నమాట. ఈ సందులో మనకి ఈ బార్డర్ జరీ బార్డర్ ఎమ్మటే మనం ఇలా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఐరన్ బాక్స్ రుద్దామనుకోండి, ఇది వేసిన తర్వాత చిన్న చిన్న ముడతలు కూడా ఏమైనా ఉన్నా పోతాయి. ఓకేనా? టైలరింగ్ అంటేనే చాలా ఓపిక పట్టాల్సిన పని అండి. కొంచెం మనం అవకతవకైనా కూడా మన ఓపిక హరిస్తుంది, కస్టమర్ కూడా దెబ్బతింటాడు. ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు చాలా ఓపికగా వహించి పని చేసుకోవాలండి.
లేదంటే మనకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఓకేనా. ఇది చూడండి ఇప్పుడు ఎంత బాగుందో మీరే అంటారు. చూడండి ఇప్పుడు అది మనం చేసినట్టుగా ఎలా అయితే చేసామో అలాగే ఉంది. చూడండి కుట్టక ముందు ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఇక ఏ మార్పులు ఏమీ లేవు. ఈ మెలికలన్నీ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి. లోన కూడా ఎంత బాగుంటుందో, స్టిచ్చింగ్ కూడా లోన కూడా మంచిగా ఇలా అణిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన కుట్టు ఏంటంటే ఇంకా ఊడకుండా చేస్తుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి చిన్న కట్ వరకు నేను ఎంత చక్కగా మీకు వేసి చూపించాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.